కుటుంబానికి ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవ సేవకులు బాలరాజ్ పాస్టర్ గారికి, అలాగే సహోదరికి, అలాగే నా తోటి చెత్త పని వారికి, కూడి వచ్చిన మరి ఆత్మీయులైన బిడ్డలందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అందరికీ వందనాలు. మంచిది దేవుని పిల్లలారా. వెనక ఫ్లెక్సీలో మరి శ్రేష్టమైన వాక్యాన్ని మనం చూస్తున్నాం. 112వ అధ్యాయము కీర్తన గ్రంథం 112వ కీర్తన 6వ చరణంలో నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నందురు అనేటువంటి శ్రేష్టమైన మాట. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారని లేఖనం తెలియజేస్తూ ఉంది. ఈ యొక్క లేఖనాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసే ముందుగా చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువా, ఈ వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మహాకృపలో దయలో మీ దాసులు నాయన యేసుపోగు కాశీ గారు విడిచిన కుటుంబాన్ని, తల్లిగారిని, అదేవిధంగా కుమారులు, కోడళ్ళు, కుమార్తె, అల్లులు, మనోసంతానాన్ని ఈ ఏడాదంతా కూడా నీ కాపుదల్లోనైనా మీరు భద్రపరుచుకున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా ప్రభా. మరి యొక్క జ్ఞాపకార్థ స్తుతి కూడికను ఈ రీతిగా ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వాతావరణం కొంత ప్రతికూలత ఎదురైన పరిస్థితుల్లో కూడా మీరు వాతావరణాన్ని అనుకూలపరిచి ఈ రీతిగా ఈ కూడికను ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ఇప్పటి వరకు ప్రభా మరి పాటల ద్వారా మీ ఘనమైన నామానికి మీరు మహిమ తెచ్చుకొని ఉన్నారు ప్రభా. మరి స్తుతి ఆరాధన ద్వారా కూడా మీ నామానికి నాయన మీరు మహిమ తెచ్చుకొని ఉన్నారు. అల్పుడును అయోగ్యుడును ఎందుకు పనికిరాని నన్ను నీ పని నిమిత్తం నాయన ఆయా ప్రాంతాల్లో మీరు నిలబెట్టి వాడుకుంటున్నారు. ఈ సమయంలో మీ పక్షముగా అవకాశం ఇచ్చారు తండ్రి. కొద్ది నిమిషాలు ఆత్మదేవుడా నా నోటిని మీ నోటి బోరుగా వాడుకోండి. చేరి వచ్చిన బిడ్డలకు, ఈ శబ్దయంత్రం ద్వారా నీ మాటలు వినగోరుచున్న బిడ్డలకు ప్రభా గొప్ప మేలు కలుగునట్లుగా నీ కృపలో ఈ బిడ్డలతోనైనా మీరే మాట్లాడి మహిమా ఘనత ప్రభావాలు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా. యేసుపోగు కాశీ గారు మరి వారి యొక్క కుమారులు బాలరాజు గారు చెప్పినటువంటి మాటలను బట్టి మేము గమనిస్తే, మేమైతే అంతకు మునుపు మేము చూడాల. మరి దేవుణ్ణి వెంబడించి దేవుని యొక్క మార్గంలో నడుస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి వ్యక్తి అని మేము విని ఉన్నాం. అయితే ఆయన మన మధ్య లేరు. గత సంవత్సరం క్రితము దేవుని పిలుపునందుకొని ఈ లోక యాత్రను ముగించుకొని మరి దేవుడు తనకు సిద్ధపరిచిన స్థలంలోనికి వెళ్ళిపోయి ఉన్నాడు. మనకంటే ముందుగా మరి కాశీ గారు, తండ్రి గారు ప్రభు సన్నిధికి చేరి ఉన్నారు. మనము కూడా ఏదో ఒక దినమున తండ్రి గారు వెళ్ళినట్లుగా మనం కూడా వెళ్ళవలసి ఉన్నది. అయితే ఈ లోకంలో